బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వైజాగ్ దాటి సెకండ్ టోల్కి అయితే వచ్చేసినాం. అప్రాక్స్ ఒక 100 కిలోమీటర్స్ దాటేసినాం. మాకు మార్నింగ్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఫ్రెష్ అయ్యి చాయ్ తాగేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. మాకు ఇక్కడ నుంచి ఒడిస్సా వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి 350 ఉందంటే మనకి ఒక అయోధ్య ఎట్లేదన్నా ఒక 1000 ప్లస్ ఉంటుంది. మేము ఇవాళ ఈవినింగ్ వరకు బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ మనం దారిలో కలుద్దాం. గాయస్, ఇప్పుడే బైక్లో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాం. దిస్ ఈజ్ మై ఇంటర్సెప్టర్ 650. ఇప్పుడు నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకొక హైవే వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి నాన్ స్టాప్గా హైవే, అంతేకన్నా. ఓకే, ప్రజెంట్ అయితే మేము వైజాగ్ దాటి ఫస్ట్ టోల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒడిస్సా ఒక 450 కిలోమీటర్స్ ఉంది. మేము ఎట్లేదన్నా ఒక 6:37కి ఒడిస్సా క్రాస్ అవుదాం అనుకుంటున్నాం. సరే, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. హలో గైస్, ఇక్కడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, ఒక 1 అవర్ వరకు. ఇది వచ్చేసి ఒడిస్సా రోడ్ అనమాట. కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం, కానీ దోమలు మాత్రానికి మామూలు కొట్టట్లేదు. మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది ఒరిస్సా. నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా చాలా అంటే చాలా ఉంది. అసలు మేము ఇప్పటికీ ఒరిస్సా వెళ్ళిపోవాలి అనుకున్నాం ఈ టైంకి, కానీ బట్ చాలా లేట్ అయిపోయింది. ఏం చేస్తాం ఇక. గాయస్, ఇంటర్సెప్టారు పికప్ చూడండి, మామూలు లేదు అసలు. ఇట్లా టచ్ చేస్తే 100 క్రాస్ అవుతుంది. వితిన్ సెకండ్స్లలో 100 క్రాస్ అవుతుంది. మామూలు అంటే మామూలు లేదు. ఎర్లీ మార్నింగ్ సీనరీ అయితే కెవ్వు అంటే కెవ్వు ఉంది. ఇటు సైడు సన్ రైజ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. ప్లస్ చాయ్ తాగేసినాం, అంతా అయిపోయింది. మేము నాన్ స్టాప్గా ఇప్పుడు అయితే 6 వే హైవే మీద ఉన్నాం. మంచిగా నాన్ స్టాప్గా ఇప్పుడు వెళ్ళిపోతాం. రోడ్డు కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇక్కడ నుంచి మనకి భువనేశ్వర్ వరకు అయితే సూపర్ ఉంటుంది హైవే. అక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్ల వరకు లోకల్ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఎట్లేదన్నా ఒక 20 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇంకొక 150 కిలోమీటర్స్ వరకు మనకి 150 కిలోమీటర్స్ తర్వాత బోర్డర్ అయితే వస్తుంది. 150 కిలోమీటర్స్ తర్వాత బోర్డర్ వస్తుంది. బోర్డర్ నుంచి మనం ఒడిశాలోకి ఎంటర్ అయిపోతాం. మనకి ఫస్ట్ తగిలేది వచ్చేసి భువనేశ్వర్. మళ్ళీ మనం తర్వాత ఒడిశా వచ్చినాక కలుసుకుందాం బోర్డర్ వచ్చాక. కానీ ఇంటర్సెప్టర్ మాత్రానికి మామూలు అంటే మామూలు లేదు. ఇక్కడికి ఇది సెకండ్ ట్యాంక్ ఫుల్ అనమాట. ఎట్లేదనో 12 లీటర్స్ పడుతుంది ట్యాంక్లో. ట్యాంక్ చాలా చిన్నగా ఉంది, ఇంజిన్ చాలా పెద్దగా ఉంది, కానీ ట్యాంక్ చాలా చిన్నగా ఉంది. ప్రజెంట్ అయితే సెకండ్ ట్యాంక్ ఫుల్. మనకి ఇంకొచ్చేసి ఒక 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒరిస్సా బోర్డర్. ఈజీగా అయితే 140 అయితే కొట్టేస్తున్నా నేనే. గ్లౌజ్ వేస్తాడు నేను. కాల్ చేసినావా? నాకు కాల్ చేయపోయినా? ఫోన్ ఏది? ఫోన్ చేయి మరి నాకు, నా ఫోన్కి చెయ్యి. గాయస్, ఈ టోల్స్ చూడండి, చాలా పెద్దగా ఉంది. నేషనల్ హైవేస్ కదా, ఒక 7 లైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మేము వైజాగ్ నుంచి ఇటు వచ్చేసరికి ఇది 4th టోల్ అనమాట. చాలా చాలా పెద్దగా ఉన్నాయి. 8 సింగిల్ ఇటు ఇక్కడే 8 లైన్ ఉంది.
ఓకే, మేము సైడ్కి ఆపుదాం అనుకుంటున్నాం. టైం వచ్చేసి 7:30, 8 అవుతుంది అనుకుంటా. ఇంకొక 1 అవర్లో టిఫిన్ చేసేయాలి. ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. ఇంకొక బోర్డర్కి అయితే ఒక 30 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. ముందు అక్కడ ఒడిశా బోర్డర్లో తిందాం అనుకున్నాంలే, కానీ ఇక మనం ఎంతైనా ఆంధ్రానే, ఒడిశానే, అక్కడ అంతేం మంచిగా ఉండవు. అందుకని ఇక్కడే తినేసి వెళ్ళిపోతున్నాం. బయలుదేరుతున్నాం. కొంచెం ఫ్రెష్ అయినాము. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఒడిశా దాటాలి అనుకుంటున్నాం మేము. ప్రజెంట్ ఎట్లేదన్నా ఒక 2 అవర్స్లో దాటేస్తాం. గాయస్, ప్రజెంట్ అయితే ఒడిశా వచ్చేసినాం, బోర్డర్ దాటేసినాం. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది భువనేశ్వర్. ఏంటంటే ఇక్కడ ఎందుకు ఆగినామంటే ఇక్కడ ఇది టెంపుల్ దగ్గర ఆగేసినాం. మస్తు నిద్ర వస్తుంది. నైట్ అయితే అసలు నిద్ర లేదు. ఫుల్గా నైట్ మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ నిద్ర వచ్చింది. ఒక 1 అవర్ పడుకున్నాం. అక్కడైతే దోమలు దారుణంగా కుడుతున్నాయి. ఇక అక్కడ మళ్ళీ లేచేసి ఇక మళ్ళీ వేరే దగ్గరకు వచ్చేసి టోల్గేట్ దగ్గర ఫ్రెష్ అయినాం. బ్రష్ చేసుకొని మళ్ళీ టీ తాగి మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ ఇప్పుడు ఇది 10:30 to 11 మధ్యలో నిద్ర వస్తుంది. ఫుల్ నిద్ర వస్తుంది. కళ్ళు మొత్తం మంటలు పుడుతున్నాయని ఈ టెంపుల్ దగ్గర ఆగినాం. ఇక్కడ కూడా కొద్దిసేపు పడుకుందామంటే ఈగలు మాత్రానికి చంపేస్తున్నాయి. కొద్దిసేపు అట్లా పడుకుందామంటే ఈగలు చెవుల్లో పోతున్నాయి, కాళ్ళల్లో పోతున్నాయి. అసలు పడుకోనియట్లేదు. వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొక 2-3 ఉన్నారు అనుకోరు. వాళ్ళు ఫోన్స్ పెట్టి సావగొడుతున్నారు. ఇక మళ్ళీ ఫుడ్ తినేద్దామని వెళ్ళిపోతున్నాం. ముందు ఒక 20 కిలోమీటర్స్ అయితే భువనేశ్వర్ ఉంది. అక్కడ తినేసి ఇంకా కొంచెం ముందుకు పోయినాక రెస్ట్ తీసుకుంటాం వీలైతే, లేకపోతే నాన్ స్టాప్గా కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఎట్లేదన్నా రెస్ట్ తీసుకుంటే మంచిది. ఈవినింగ్ అయినా నైట్ అయినా కానీ వెళ్ళిపోవచ్చు. అంటే ఈరోజు ఏంటంటే ఒక 11-12 వరకు వెళ్ళిపోయి రూమ్ తీసుకొని పడుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకున్నా కానీ మళ్ళీ మాకే రిస్క్ తీసుకున్నా మళ్ళీ రిస్క్ అని అనుకుంటున్నాం. ఏమవుతుందో చూడాలి. అసలు అయితే ఏమనుకున్నాం, ఈ నైట్కి వెళ్ళిపోవాలనుకున్నాం. కాకపోతే ఆ ఇంటర్సెప్టర్ బ్యాక్ సీటు మస్తు పెయిన్ వస్తుంది. అది ఒక్కరికైతే కంఫర్ట్ ఉందిలే, కానీ ఇద్దరికైతే మస్తు పెయిన్ వస్తుంది. అదేంటంటే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వెనకున్న ర్యాక్, అది కడ్డీ ఉంటుంది కదా వెనకాల సపోర్ట్కి, అదైతే తగిలి పుచ్చుకుంటూ ఉన్నది అనమాట. అందుకని కొంచెం లేట్ అవుతుంది. 100 కిలోమీటర్స్కి 50 కిలోమీటర్స్కి ఆగాల్సి వస్తుంది. టీ బ్రేక్ కూడా ఆగాల్సి వస్తుంది. సో అదనమాట. ఇద్దరు బ్లాక్ అయిపోయింది. యాక్చువల్లీ బ్లాకే ఉంటాం, మొత్తం బ్లాక్ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. సపోర్ట్ చేయండి. సరే, మనం వెళ్దాం. గోప్రోలో మాట్లాడుకుందాం మళ్ళీ బైక్ మీద. హలో గైస్, ప్రజెంట్ అయితే ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ రెస్టారెంట్లో ఆగినాం. పైన రెస్టారెంట్ ఉంది 2nd ఫ్లోర్లో. తినేసినాం. ఇప్పుడే తినేసి బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వారణాసి 900 కిలోమీటర్స్ ఉంది. ప్రస్తుతం అయితే రాయచూర్ వరకు పోదామని చూస్తున్నాం మేము. గాయస్, మనం భువనేశ్వర్కి ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అంటే 50 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రూట్ చూడండి మస్తుంది. అలా ఇప్పుడు సింగిల్ వే వెళ్ళటానికి ఈ రూటు, మళ్ళీ అవతల రావడానికి ఆ రూటు మస్తు ఉంటుంది. అక్కడ సముద్రం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అంత పెద్ద సముద్రం, చాలా బాగుందిగా. ద్వీపకల్పం ఉంది మధ్యలో. ఇక్కడ నుంచి పైనుంచి సీనరీ చూస్తే మస్తు ఉంటుంది. కానీ ఇది డేంజరస్ ఏరియా అనమాట. ఎక్కువ యాక్సిడెంట్లు అయితే అని అలా చేశారు. మొత్తం డౌనే ఉంటుంది ఇటు, అది అప్ ఉంటుంది పైకి.
ఇంకా భువనేశ్వర్ నుంచి నైట్ కాశీ అనుకుంటున్నాం. కాశీలో స్టే చేసి, అంటే కాశీ దగ్గరలో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ అయోధ్య వెళ్ళిపోవడం. కానీ ఈ బండికి సీటు కంఫర్ట్ లేదు, సో లేట్ అవుతుంది. దానివల్లనే ఆగి 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 వెళ్ళడం వల్ల. లేకపోతే ఇప్పటికల్లా సగం దూరం కంటే ఎక్కువ వెళ్ళేటోళ్ళం. ఒక హార్డ్లీ ఒక 1000 కిలోమీటర్స్ అయితే ఈజీగా వెళ్ళేవాళ్ళం ఇప్పటికీ. కొద్దిసేపు అన్న తోలుతుండే, కొద్దిసేపు నేను తోలుతున్నా. ఇంకా కాశీ 1033 కిలోమీటర్స్ ఉంది. నేనైతే వారణాసికి పెట్టేసా లొకేషను. ఎట్లేదన్నా ఒక 500 కొట్టేద్దామని చూస్తున్నాం నైట్కి నైట్. భువనేశ్వర్ నుంచి భువనేశ్వర్ కాదు, అదే భువనేశ్వర్, అంటే ఒడిస్సా నుంచి దాటి ఎంపీలోకి, మధ్యప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత ఇక రోడ్లు మంచిగా ఉన్నాయంట. ఆ నుంచి డైరెక్ట్గా కొట్టేయడమే, ఎక్కడ ఆగడం లేదు. ఎట్లేదన్నా ఒక 10:30, 11 వరకు ఆల్ట్ తీసుకొని ఎక్కడైనా రూమ్స్ ఆడ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎంత వీలైతే అంత త్వరగా, అంటే 4 అయితే 4, 5 అయితే 5 త్వరగా వెళ్ళిపోయి టెంపుల్కి దర్శనం చేసుకొని ఆ వ్యూ అంతా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ కాశీకి వచ్చి కాశీలో దర్శనం చేసుకొని ఆ కాశీలో కూడా చుట్టుపక్కల అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేయాలి. రిటర్న్ కూడా ఎంత టైం పడుతుందో మళ్ళీ చూడాలి. దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. మామూలు అంటే మామూలు లేదనమాట. కానీ ఇక్కడ టర్నింగ్ చాలా పెద్దగా ఉంది. అసలు ముందు చూడండి, సముద్రం, అంతా సముద్రమే. మీకు అక్కడ కనిపిస్తుందో లేదో కానీ ట్రైన్ అయితే మస్తు వెళ్తున్నాయి వస్తున్నాయి. డ్రోన్ షాట్స్ అయితే మస్తు వస్తుంది వ్యూ. హలో గైస్, ప్రజెంట్ అయితే మనం భువనేశ్వర్కి దగ్గరలో ఉన్నాం. ఒక 50 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాం. ఎందుకంటే మేము ఇక్కడ హాల్ట్ తీసుకున్నాం ఒక 1 అవర్. అసలు అయితే యాక్చువల్లీ 1 డేలో వెళ్ళిపోవాలి, కాకపోతే మాకు ఆ సీటు వల్ల కొంచెం కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 200 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ హాల్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం మనం. మేము అక్కడ అసలు ఎక్కడ ఉంటున్నామో అక్కడ అడ్రస్ నేను తర్వాతకి ఇన్ఫామ్ చేస్తాను మీకు.